ఏ ఆగు. రవి సార్, ఏంటి ప్రాబ్లం మీకు? నువ్వు ల్యాప్టాప్ కోసం వచ్చానన్నావు కదా. అవును. మరిదేంటి? బంగారి, ఏదైనా ప్రాబ్లమా? ఇంతగా కన్ఫ్యూజ్ అవుతున్నావు ఏంటి? అలాంటిదేం లేదే. నిజం చెప్పు బంగారి, నా దగ్గర దాస్తే నీకేం రాదు. నేనేం దాయడం లేదు. మీరెళ్ళి మీ పని చూసుకోండి, వెళ్ళండి. మామా, ఇంత పెద్ద పార్టీ ఇస్తున్నావు, అన్ని ఫారెన్ మందులాగే ఉంది, ఎలా మామా? ఇక్కడ నుంచి లోకల్ మందు, ఓన్లీ ఫారెన్ మందే. దానివి తీరా తాగండిరా, నేనున్నా. తమ్ముడు, నీది పెద్ద మనసు తమ్ముడు, ఇంకో రోజు తాగొచ్చు కదా. తాగొచ్చు కదానా? తాగుతున్నాం. మనకి నచ్చింది తాగుతున్నాం. అంతేరా తమ్ముడు. ఎక్కడికి మామ ఇంత డబ్బు? బంపర్ లాటరీ ఒకటి తగిలిందిరా. నేను చెప్పానే ఒక వీడియో. ఏది? ఆ వర్షిని వీడియోనా? ఆ వీడియోనే. దాంతోనే నేను నా లైఫ్ లో సెటిల్ అవబోతున్నాను. ఇక మీద మన లైఫ్ లోకి డబ్బులు కుప్పలు కుప్పలుగా వచ్చి పడుతుంది. ఇదిగో మామ. మందైపోయిందిరా. సరే మామ, రేపు డబ్బులు వస్తే చెప్పు, పార్టీ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు బయలుదేరుతాము. అరే పదండ్రా. కూర్చోండి, కూర్చోండి. అవమానిస్తున్నారా నన్ను? మందు లేకపోతే నన్ను అడగంట్రా. ఇప్పుడే మందు తీసుకొచ్చి పార్టీ చేసుకుంటున్నాం. అయిపోయిందని వెళ్ళిపోతారా? సారీ మామ, సారీ. అది కాదురా, టైం 12 అయింది కదరా. ఈ టైంలో మందు ఎక్కడ దొరుకుతుంది చెప్పు? ఏ ఊర్లో ఉన్నారా? 24/7 ఇక్కడ మందు దొరుకుతుంది. దానికి డబ్బులు కావాలంతే. పోలీస్ కేసు అది ఇది అయితే ఇబ్బంది అవుతుంది తమ్ముడు. అందరి నోరులో మూయండిరా. మందు మన దగ్గర ఉంది కదా, ఏ ఇబ్బంది ఉంటుంది. మజాక. సరే పాదండి, వెళ్దాం. ఓకే రండ్రా. ఇదే బంగారీవాడిల్లు. వర్షిని, నువ్విక్కడే సేఫ్గా ఉండు. ఎవరైనా వచ్చారంటే సిగ్నల్ ఇవ్వు. నేను ఎలాగోలాగా లోపలికి వెళ్ళి ఫోన్ తీసుకొస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏయ్, మీ ఇద్దరు దాక్కుని కారు తీసినప్పుడే డౌట్ వచ్చింది, ఇలా ఏదో బుద్ధి లేని పనికే అని. సరే, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఎవరిల్లు ఇది? అది ఏం లేదు. అదేంటంటే తనతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పాను, విన్నావా? ఏం చేస్తున్నావు ఇక్కడ? సారీ అన్నా, మంచివాడనుకుని లవ్ చేశాను. నిన్ను. రవి సార్, తనని తిట్టేది ఉంటే తర్వాత తిట్టుకోండి. ముందు ఆ వెదవ దగ్గర ఉన్న డేటాబేస్ అంతా తీసుకుని వచ్చేయాలి. ఎంతకాలం రిలేషన్? 1 year అన్నా. 1 year కలిసి ఉన్నావు. వాడి క్యారెక్టర్ ఏంటో నువ్వు కనిపెట్టలేకపోయావా? రవి సార్, మీరిద్దరూ ఈ తర్వాత పెట్టుకోండి. టైం లేదు అని చెప్తున్నాను కదా. ఇప్పుడే వెళ్ళి వెతకాలి. వాడు తేడా వచ్చి అప్లోడ్ చేశాడు అంటే అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు జాన్సమ్మకి కదా అవమానం. సరే, ఇప్పుడు నేనేం చేయాలి? దొంగతనం. దొంగతనమా? నాకు అర్థం కాల. ఏం చెప్పాలనుకుంటున్నావు? దొంగతనం. రండి, డీటెయిల్గా చెప్తాను. వర్షిని, నువ్వు వెళ్ళి కార్లో కూర్చో. పో, నువ్వు వెళ్ళు. రవి సార్,
ఆ? ఏంటి వంగండి చెప్తాను. ఎందుకు? గేటు దూకాలి కదా. ఆ? మ్మ్. పెద్ద దొంగలా ఉన్నావు. గేట్ ఎక్కి దూకటం అంత తేలికైపోయిందా? అవును, ఎన్ని గేట్లు ఇలా దూకుంటావు నువ్వు? 999. ఇది 1000వ ఇల్లు. సన్మానం చేస్తారా? ఓ సరే సరే, కొంచెం జరగండి. పద తల్లి. గేట్ అంటే చూసుకోకుండా వేయకుండానే వెళ్ళిపోయి ఉంటారు. డోర్ క్లోజ్ చేయకుండా వదిలేసేంత తెలివి తక్కువ వాళ్ళేం కాదు వాళ్ళు. ఎలా తెరవబోతున్నారు? ఈ సినిమాలో చేస్తారే, పరిగెత్తుకుంటూ వచ్చి ఒక గుద్దు గుద్దారంటే ఆ డోర్ తెరుచుకుంటుందేమో చూద్దామా? నన్నెందుకు ఆశీర్వదిస్తున్నారు? అప్పుడైనా నీకు బుద్ధి వస్తుందో లేదో చూడ్డానికి. ఆ, ఓ. మ్మ్. ఈ హెయిర్ పిన్ తో లాక్ ఓపెన్ చేస్తున్నాను. హెయిర్ పిన్ తో తలుపు తెరుచుకోవచ్చని మీకెవరు చెప్పారు? ఎన్ని సినిమాల్లో చూసుంటాను. మరెందుకు అందరూ తలుపులు తాళాలతోనే తెరుస్తున్నారు? ప్రతి ఒక్కరూ ఒక హెయిర్ పిన్ ని కీ చైన్ గా పెట్టుకోవచ్చు కదా. ఏదో పెద్ద గజ దొంగలాగా చేస్తున్నారేంటి? ఆ? హ. సరే, ఇప్పుడు నీ సమస్య ఏంటో చెప్తావా? ఆ? రావడం లేదా? జరగండి. ఎక్కడ పెట్టుంటారు? ఏయ్, ఏం వెతుకుతున్నావు? ఉండండి. టాంటడాయ్. ఈ హెయిర్ పిన్ తో తెరవాలి అంటే రేపొద్దున వరకు తెరుస్తూనే ఉండాలి. ఇది అబ్బాయిలుండే ఇల్లు. వాళ్ళెప్పుడూ కీస్ తీసుకుని వెళ్లరు. ఆ షూ, పూలకుండి వాటిల్లోనే కీస్ పెట్టి పెడతారు. పెద్ద గజ దొంగలో ఉన్నావు నువ్వు. నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు? తెలుసు. తొందరగా తెరుస్తారా? హ్మ్.